రాష్ట్రానికి సంబంధించి కీలకమైన సేవలు అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ముందుకొస్తుంది. అందులో నెంబర్ 1 హెల్త్ కేర్ డిజిటల్ హెల్త్ కమాండ్ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా కేంద్రీకృత సమీకృత హెల్త్ డేటా ప్లాట్ఫామ్ను కృత్రిమ మీద ఆధారిత చికిత్సలను సమర్థవంతమైన వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా అందిస్తారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటిదాకా సేకరించిన వ్యక్తిగత ఆరోగ్య డేటాతో క్రోడీకరిస్తారు. డిజిటల్ అమలు వ్యూహాలను వినియోగిస్తారు. ఏపీ మెడ్టెక్ జోన్లతో కలిసి టెలిమెడిసిన్ వేదికలు మరింత సమర్థవంతంగా అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. క్షయవ్యాధి వంటి వాటి నివారణకు ప్రత్యేక సాంకేతిక వైద్య సహకారాన్ని ఫౌండేషన్ సమకూరుస్తుంది. ఈ సంస్థ మీద ఉన్నటువంటి అతిపెద్ద నెగిటివ్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని అక్కడ ఉన్న డేటా తీసుకుని దానికి అనుగుణంగా రోగాలను సృష్టించడం, లేకపోతే రోగాలకు మందులు ఇది చేయడం అన్నటువంటిది. సోరోస్ గ్రూప్ నడిపేటటువంటి డీప్ స్టేట్లో ఇది కూడా ఒక కీ రోల్ అన్నది. వీళ్ళు ఇచ్చిన వ్యాక్సిన్సే ఫెయిల్ అయినటువంటి సందర్భం అంతర్జాతీయంగా. అట్లాంటి వాళ్ళకి మనందరి జాతకాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆంధ్రాకి ఏమన్నా ఒరుగుతుందా, ఇది ఆలోచించాలి. బిల్ గేట్స్ ఏమి దేవుడు కాదు, పరమ దరిద్రుడు, పరమ దోపిడీదారు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత అయి ఉండొచ్చు, కానీ వీడు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే డీప్ స్టేట్లో కీలక పాత్రధారి. డీప్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు అమెరికన్ సిఐఏ కావచ్చు, ఎఫ్బిఐ కావచ్చు, అట్లాగే ఓపెన్ ఫౌండేషన్ కావచ్చు, వాటితో పాటుగా ఈ గేట్స్ ఫౌండేషన్ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అట్లాంటి వాళ్ళ చేతికి మన డేటా ఇవ్వడం ద్వారా ఇక రోజు మనకి వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి ఆ కమర్షియల్ మార్కెట్కి అమ్మేసుకుంటుంటారు. తద్వారా మన ఫోన్లకి ఇప్పుడు వాస్తవం మన వాట్సాప్లో అవతలతో నాకు కడుపు నొప్పిగా ఉంది, లేకపోతే ముడి నొప్పిగా ఉంది, మూతి నొప్పిగా ఉందంటే వెంటనే మనకి అడ్వర్టైజ్మెంట్లలో అవి వచ్చేస్తుంటాయి. అట్లాంటి మన ఫేస్బుక్లోను వీటిట్లోను అంటే ఇప్పటికే ఒక అనుసంధాన వ్యవస్థ నడుస్తుంది. దీన్ని వీళ్ళు మన ప్రైవసీని వాడేసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి విద్యారంగం. నేర్చుకునే తత్వాన్ని పాఠ్యాంశాల్లో కుతూహలాన్ని విద్యార్థులు పెంచేలా సాంకేతికపరమైనటువంటి సహకారం అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత విద్యా విధానాలు, బోధనాంశాలు కృత్రిమ మేధ సహకారంతో బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో విద్య నేర్చుకునే విధానాలు, బోధనాంశాలను సమకూరుస్తుంది. ఇది తప్పులేదు, దీంట్లో వాడుకుంటే తప్పేం లేదు. దానివల్ల మన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఏదైతే ముఖ్యమైనటువంటి అంశాల్లో పనికి వస్తుంది. ఇకపోతే పరిపాలన, రాష్ట్ర వ్యాప్తంగా డేటా లేక్ అభివృద్ధి కోసం సాంకేతిక సహకారం బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుంది. రాష్ట్ర కుటుంబాలకు లబ్ధి చేకూరులో ప్రభుత్వ సంక్షేమాన్ని అందించి అత్యాధునిక విధానం అమలు చేస్తుంది. అదేం వీళ్ళ దగ్గర ఏమి అట్లాంటి సీన్ ఏం లేదు. అది పెద్ద నాటకమే. బిల్ గేట్స్ని ఎంత తక్కువగా నమ్మితే అంత మంచిది. ఒకప్పుడు బిల్ గేట్స్ అంటే గొప్పోడు అని పిలిస్తే కనుక ఏదో మంచి జరిగిపోతుందని. ఇప్పుడు బిల్ గేట్స్ అంటే ప్రమాదకారి, అంతర్జాతీయంగా రాజకీయాల్ని మార్చాలి, దేశాలను నాశనం చేయాలి, ప్రభుత్వాలను నాశనం చేయాలి, కుట్రదారు. ఈవెన్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చేసినటువంటి కుట్రలో కీలకమైనటువంటి వాడు కూడా. అది గుర్తుపెట్టుకోవాల్సింది.